మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండోయ్. నేను మీ పుష్ప. వెల్కమ్ బ్యాక్ టు పల్లెటూరి వంటకాలు. మీ ముందుకి సరికొత్త రెసిపీతో వచ్చేసాను ఫ్రెండ్స్. దాల్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. అస్సలు సూపర్ టేస్టీగా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పుల్కాలోకి, మార్నింగ్ దోశలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కువ ఏమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయలేదు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎర్ర కందిపప్పు, మనం నార్మల్గా వేసేసుకునే కందిపప్పు, వీటిని అన్నిటినీ హాఫ్ తీసేసుకొని, అలాగే పచ్చిమిర్చి, ఒక 2 మీడియం సైజ్ టమాటా, ఆనియన్, గార్లిక్, అలాగే జింజరు, వీటిని అన్నిటిని మనకు కావాల్సిన మెయిన్ ఇవన్నీ పక్కన పెట్టేసేసుకున్నాను. వాటిని అన్నిటినీ ఇలాగ సన్నగా కట్ చేసేసుకోవాలి. గార్లిక్, జింజరు, పచ్చిమిర్చి, ఆనియన్ కూడా చూశారు కదా, మీకు వీలైనంత సన్నగా కట్ చేసేసుకోవాలి. అలాగే టమాటాను కూడా కట్ చేసేసుకొని వీటిని కూడా నేను ఒక 15 మినిట్స్ అలాగా నానబెట్టుకున్నాను. ఇవి కట్ చేసే ముందే నానబెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మూత క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చినాక చూస్తే మన పప్పు అనేది ఇలా ఉడికి ఉంటుంది. ఇప్పుడు గ్యాస్ మీద ఒక వెడల్పుపాటి గిన్నెను పెట్టేసుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి. ఇది బాగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే వీటిని రెండింటిని బాగా చిటపట అయినంత వరకు వెయిట్ చేసి, అవి వేగిన తర్వాత మన జింజర్ను కూడా ఇది పచ్చివాసన పోయేదాకా వేయించేసుకోవాలి. అలాగే మనం గార్లిక్ కూడా వేసేసుకొని వీటిని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టుకోకండి, లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసేసుకొని వీటిని అన్నిటినీ పచ్చివాసన పోయేదాకా ఇలాగా వేయించేసుకోవాలి. ఇప్పుడు అందులోకి మనము సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసేసుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేసేసుకొని అవి కొంచెం చిటపట అయిన తర్వాత మన ఆనియన్ ముక్కలు కూడా వేసేసుకొని అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మన టమాటా ముక్కలను కూడా వేసేసుకొని వీటిని బాగా మగ్గనివ్వాలి. ఒకసారి గరిటెతోటి ఇలా కలిపేసేసుకొని ప్లేట్ క్లోజ్ చేసి మధ్యలో బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఇక్కడ మనము సాల్ట్, అలాగే పసుపు కొంచెం యాడ్ చేసేసుకొని వీటిని మొత్తం సాల్ట్, పసుపు యాడ్ చేస్తే మనకి తొందరగా ఉడికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఈ టైంలో యాడ్ చేసేసుకోవాలి. అవి బాగా కుక్ అయిపోయిన తర్వాత వన్ స్పూను ధనియా పౌడర్, అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. మనం ఎంత స్పైసీ తినగలుగుతామో అంత స్పైసీ కారం వేసేసుకొని, అలాగే ఇది మాత్రం మర్చిపోకండి, మెంతి పౌడర్ కూడా ఖచ్చితంగా 1/2 స్పూన్ వేసుకోండి ఫ్రెండ్స్. సూపర్ టేస్టీగా ఉంటుంది. కూరకు అదే రుచి వస్తుంది ఫ్రెండ్స్. ఇలా బాగా కుక్ అయిన తర్వాత కొంచెం సేపు బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి, ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్నటువంటి పప్పును కూడా వేసేసుకొని గరిటెతోటి ఇలాగ బాగా కలిపేసేసుకోవాలి. ఇక్కడ మీకు కొంచెం కన్నా సాల్ట్ ఏమన్నా తక్కువగా ఉన్నట్లయితే ఈ టైంలో యాడ్ చేసేసుకోండి. ఇలాగ బాగా ఒక్కసారి గరిటెతోటి బాగా కలిపేసేసుకోవాలి. చూడండి, కలుపుతూనే ఉండాలి. మనం కన్నా స్కిప్ చేసాము అంటే అడుగు అంటే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ అలాగ లో ఫ్లేమ్లో అలాగ కొంచెం సేపు వదిలేసేసిన తర్వాత మన దాల్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీ, రైస్, పుల్కా ఏ దాంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్.